కబుర్లతో మీ ముందుగా ముఖ్యాంశాలు. బొగోలు మండలం చెన్నారెడ్డిపాళెంలో గిరిజనుల భూములు ఆక్రమిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఆర్టీఓ కార్యాలయ ఏవోను కలిసి వినతిపత్రం అందజేసిన గిరిజన సేవా సంఘం నాయకులు. ప్రశాంతంగా సాగిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశం పాల్గొన్న ఎంపీపీ మహేశ్వరి వివిధ శాఖల అధికారులు. తమ పార్టీ అధినేత ఈ నెల 3-4 తేదీలలో మంగళగిరిలో చేపట్టే సమర దీక్షను విజయవంతం చేయండి. మీడియాతో వైసీపీ నాయకుల వెల్లడి. తన బిడ్డకు ప్రాణభిక్ష పెట్టండి. బోన్మ్యారో వింత వ్యాధితో బాధపడుతున్న శ్రీమన్ ఆపరేషన్ కు సహకరించిన ఆర్థిక స్తోమత దాతల సాయం కోసం ఎదురుచూపు. బొగోలు మండలం చెన్నారెడ్డిపాళెంలో గిరిజనులకు కేటాయించిన ప్రభుత్వ భూమిని ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు ఏపీ గిరిజన సంక్షేమ సేవా సంఘం జిల్లా అధ్యక్షులు పాలకేర్తి రవి. ఈ మేరకు ప్రజా విజ్ఞప్తుల దినంలో భాగంగా బాధితులతో కలిసి ఆర్టీఓ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏవో శ్రీనివాసులకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ సేవా సంఘం జిల్లా కన్వీనర్ సముద్రాల దావి, కార్యనిర్వహణ సభ్యులు వంశీకృష్ణ, ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి చేవూరి మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు. బొగోలు మండలం నాగులవారం పరిధిలో ఉన్న చెన్నారెడ్డిపాలెం అనే గ్రామంలో గవర్నమెంట్ వారు 1997లోనే గిరిజనులకు మరియు హరిజనులకు కలిపి ఎఫ్సిడిఎస్ నెంబర్ 7/14/6లో సర్వే నెంబర్ 874లో 23 ఎకరాల భూమిని గవర్నమెంట్ వారు గిరిజనులకు హరిజనులకు కలిపి ఇచ్చారు. అయితే ఈ భూమి మన బడా చోటా నాయకులైన అదే గ్రామానికి చెందిన ఒక 5 మంది అగ్ర కులస్తులు ఇక్కడ ఉన్న ఈ జనాభాకు సంబంధించిన 23 ఎకరాల భూమిని వాళ్ళు ఆక్యుపై చేసి ఈరోజు దాదాపు 15 సంవత్సరాల నుండి దాని ఫలింపు అనుభవిస్తూ వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా సీమంతా కూడా అంతా ఇదిగానమ్మ ఈ ఫలింపు మీదని చెప్పి వాళ్ళకు చూపించిన దాఖలు లేదు. పోగా ఈ భూమి మాది, మీరెవరు దాదాపు 4-5 సంవత్సరాల క్రితంలో అంటే 2009లోనే మీ వాళ్ళు నా దగ్గర అంతో కొంత తీసుకొని ఈ భూమిని నాకు అప్పగిచ్చారన్నారు. ఎక్కడన్నా ఉందా ఈ సోద్యం? ఎందుకు చెప్తున్నాడు కాబట్టి చెప్తున్నా, అదే చెన్నారెడ్డిపాలెం గ్రామస్తులకైనా ఆక్యుపై చేసిన చేరెడ్డి ఇంటి పేరున్న మొత్తానికి చెప్తున్నాను, వీళ్ళ వెనక అనాది కాలం నుండి దళితులు గిరిజనులు అంటే ఒకరి కొంపలో చేరి వాళ్ళు పెట్టే మోచేయి నీళ్లు తాగేవాళ్ళు అనుకుంటున్నారు కావాలా, కానే కాదు. ఈరోజు వీళ్ళు కూడా విజ్ఞానవంతులయ్యారు, విద్యావంతులయ్యారు. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరి చేతుల్లో చెరలు ఇటువంటి 1000 ఎకరాలు మా గిరిజనుల భూములు, దళితుల భూములు మీ పరాకంతలమై ఉన్నాయి. ఇక్కడ కానీ మాకు న్యాయం జరగకపోతే ఇదే ఆర్డీఓ ఆఫీస్ క్యాంపస్లో 100 మందితో ఈ భూ పోరాటం కోసం మేము క్యాంపస్లో కూర్చొని నిరాహార దీక్షకు కూడా మేము వెనకాడమని చెప్తున్నాం. బొగోలు మండలం నాగలారం అని చెన్నారెడ్డిపాలెం గ్రామంలో 23 ఎకరాలు మన రెడ్డి గారు 5 మంది టీంతో పెట్టి గత 15 సంవత్సరాల నుంచి మన భూములు శోధన చేసుకొని దాని మీద వచ్చే ఆదాయం తింటా, దాని మీద వచ్చే ప్రతి బెనిఫిట్లన్నీ అనుభవిస్తుంటా మా సోదరులు, దళిత సంబంధించిన సోదరులు అందరూ వచ్చి నాకు ఫిర్యాదు చేశారు. అదేనమ్మా మీరు అడగలేదని అడిగితే మేము వెళ్తుంటే వాళ్ళు కర్రలు అన్నీ ఎత్తుకొని మమ్మల్ని కొడతాకొస్తున్నారు, పొలంలో దిగుతుంటే అని మాకు తెలియపరచండి. మా నాయకుడు పాలకీర్తి రవి గారు ఈ విషయం చెప్పుకుంటూ వచ్చారు. అదేవిధంగా మాలాద్రానికి కూడా చెప్పుకుంటూ వచ్చాను. దీన్ని పెట్టి ఒక సమస్యగా మనం పెట్టి ఆర్డీఓ దగ్గర తీసుకెళ్దామన్నారు. ఆ విధంగా వచ్చాం కాబట్టి ఈరోజు మీ ప్రెస్ మీటింగ్ అందరూ కూడా తెలియపరుస్తున్నాము. దళిత గిరిజనులకు చెందిన భూములను ఆక్రమించే వారిపై అధికారులు కఠినంగా వ్యవహరించాలని కోరారు ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి చేవూరి మాల్యాద్రి. ఈ మేరకు స్థానిక ఆర్టీఓ కార్యాలయం వద్ద బొగోలు మండలం చెన్నారెడ్డిపాళెంకి చెందిన దళితులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ గిరిజాభివృద్ధి సేవా సంస్థ ఆధ్వర్యంలో నాగలవారం గిరిజన దళితులకు సంబంధించినటువంటి భూములు కబ్జా గురైన వాటి మీద ఈ సంఘం ఆధ్వర్యంలో ఆర్టీఓ గారిని కలిసి వినతి పత్రం సమర్పించడం అనేది మేము ప్రజా సంఘాల తరఫున ఈ భూ కబ్జాదారులకి హెచ్చరిక చేస్తున్నాం. అనాథ కాలం నుండి గిరిజన దళితుల భూములు మొత్తాన్ని కూడా మీరు కబ్జా చేసుకున్నారు. ఇంకనైనా కానీ మీరు కబ్జా చేసుకున్నటువంటి ఈ వందలాది భూములు మొత్తం కూడా వదలమని కూడా మేము ప్రజా సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం. మీరు కానీ వదన పక్షంలో
మరి సోదరుడు పాలకీర్తి రవి గారు చెప్పినట్టుగా ఇదే ఆర్టీఓ కార్యాలయంలో వందలాది మందితోటి మరి కొన్ని నెలల పాటు కానీ మరి సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా మేము ఈ సమర దీక్ష కొనసాగిస్తుందని కూడా సంసిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. ఇంకా ఈ అగ్రవర్ణ భూస్వాముల యొక్క దాడులు కానీ ఈ భూ ఆక్రమణలు కానీ సహించేటువంటి ఇంకా మాకు కొంత ఓపిక కూడా లేదు. ఎందువలంటే ప్రతి దిక్కన కూడా మరి రాజకీయంగా కానీ మరి హోదాతోటి అంగబలంతో దళితుల భూములు గిరిజనుల భూములు దోచుకోవడం అనేది జరుగుతూ ఉంది. ఇంక నుంచి ఖబర్దారుగా మేము హెచ్చరిస్తూ మరి సమర శంకరవాన్ని పూరిస్తా ఉన్నాం. కనుక తక్షణమే నాగలవరం సంబంధించిన గిరిజన దళితుల భూముల్ని వదిలిపెట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అసంఘటిత రంగంలోని లారీ, టాక్సీ, ఆటో, బస్, ట్రక్ వంటి రవాణా వాహన డ్రైవర్లకు రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల రూపాయల ప్రమాద బీమా సౌకర్యం కల్పించిందని అన్నారు ఏఐటీయూసీ డివిజన్ కార్యదర్శి నీలం వెంకటేశ్వర్లు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ అర్హుడైన ప్రతి లైసెన్స్దారుడు రాష్ట్ర కార్మిక శాఖ వెబ్సైట్ ద్వారా తమ వివరాలు నమోదు చేయించుకొని ప్రమాద బీమా స్కాలర్షిప్ ప్రయోజనాలు పొందాలని కోరారు. లారీ, ట్యాక్సీ, ఆటో, బస్సు డ్రైవర్ ఉన్న డ్రైవర్లందరికీ రాష్ట్ర ప్రభుత్వం మంచి అవకాశం కల్పించింది. దీనికి ఇన్సూరెన్స్గా 5 లక్షలు కేటాయించారు. దీంట్లో వచ్చేసి మనం పిల్లలు చదువుకునే పిల్లలు ఉంటే 9, 10 ఉంటే వాళ్ళకి 1200 స్కాలర్షిప్ కానీ మంజూరు చేస్తూ ఉంది. దీన్ని మామూలుగా వచ్చేసి 1వ తేదీ నుంచి 31వ తేదీ దాకా అమలుపరిచారు. కానీ ఇంకా ఎక్కువ మంది ఉన్నారన్న ఉద్దేశంతో ఈ నెల 15 దాకా అవకాశం పొడిగించడం జరిగింది. అందుకనేసి ఈ డ్రైవర్లందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుతున్నాను. వీటికి కావాల్సిన అప్లై చేయాల్సిన ఏంటంటే డ్రైవింగ్ లైసెన్సు, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్ పుస్తకం, బ్యాంకు వాళ్ళ భార్య నామినీ ఉంటే నామినీ ఆధార్ కూడా అప్లై చేయాల్సి వస్తుంది. ఈ ప్రమాదంలో భాగంగా మామూలుగా ప్రమాదానికి 5 లక్షలు ఇన్సూరెన్స్ ఇస్తారు. సహజ మరణానికి 30,000 ఇస్తారు. శాశ్వతంగా పూర్తిగా వికలాంగులు అయితే 75,000 ఇస్తారు. శాశ్వత రీతిలో సగంగానైతే 37,500 ఇస్తారు. 9, 10 చదువుతున్న పిల్లలు కానీ ఉంటే వాళ్ళకి 1200 స్కాలర్షిప్ రూపాయన గవర్నమెంట్ ఇస్తారు. ఈ అవకాశాలన్నీ వినియోగించుకోవాలని ఆటో డ్రైవర్ సోదరులందరూ కోరుతున్నాను. ఈ డ్రైవర్లందరూ ఏంటంటే మామూలుగా పిఎఫ్, ఈఎస్ఐ కట్ చేసే వాళ్ళకి ఇది వర్తించదు. అసంఘటిత కార్మికులకు మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. విధి నిర్వహణలో అశ్రద్ధ వహిస్తే సహించేది లేదని అన్నారు ఎంపీపీ మహేశ్వరి. స్థానిక ఎండీఓ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆమె మాట్లాడుతూ కొందరు పంచాయతీ కార్యదర్శులు గ్రామాలలో విధులు సక్రమంగా నిర్వహించడం లేదని అన్నారు. ఈ విషయంపై తనకు ఎక్కువ ఫిర్యాదులు అందుతున్నాయని పద్ధతి మార్చుకోవాలని సూచించారు. దాని మీద రేపు నవ్యాంధ్రప్రదేశ్ ప్రజలకు దీక్షకు కానీ అదేవిధంగా బడిపేటువంటి కార్యక్రమాల గురించి మనం ఎలా చేయబోతున్నామని కూడా సభ్యులు తెలియజేస్తున్నా మంచు పథకాల్లో చనిపోయిన మనం మహా పర్వత అనుభవం మళ్ళీ మంటలు బాగుపడాలి. అలాగే ఇటీవల వడగాలుకి ఎందరో ప్రాణాలు పోయినా అందరికీ మన కావాలని తరఫున ప్రధానమైన కార్యక్రమం తెలియజేస్తున్నాం. అలాగే ఈ సర్వసభ్య సమావేశం 4వ సమావేశం జరుగుతుంది. అయినా కానీ ఎంపీడీసీకి ముఖ్యంగా చాలా నిరాశగా ఉన్నారు. ఈ సంవత్సరం అయిపోయింది, అయినా కానీ ఒక్క ట్రక్కు గాలి కూడా వేయలేని పరిస్థితిలో ఉన్నారు. ప్రజల దగ్గర చాలా ఇబ్బందులు. ఆ రోజు అయితే ఎలక్షన్ చాలా వాగ్దానాలు చేశాం. మన జిల్లాకు ఖచ్చితంగా మన ఎమ్మెల్సీ గారు ఉన్నారు, అలాగే మన రాష్ట్ర రాజధాని కమిషనర్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో
ఖచ్చితంగా మనకి మంచి రోజులు వస్తాయి, మనకి ఖచ్చితంగా పనులు వస్తాయి, మన అభివృద్ధి చేస్తాము, మన మంచి మనకి వేసిన అభ్యర్థులకి ఖచ్చితంగా మనం న్యాయం చేస్తామని వచ్చి 4 ఏళ్లలో కూడా మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రజలకి మరొకసారి తెలుగుదేశం మీద అభిమానం ఉండేట్టుగా చేస్తామని ఈ సభ ద్వారా ప్రజలకు చేస్తున్నాను. స్థానిక ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో మండల పరిషత్ సరాసరి సమావేశం ఎంపీపీ పరి మహేశ్వరి అధ్యక్షతన జరిగింది. ఇందులో భాగంగా ఈ నెల 3వ తేదీ నుండి ప్రారంభమయ్యే జన్మభూమి మా ఊరు కార్యక్రమంపై అవగాహనను కల్పించారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ జ్యోతిరెడ్డి, మండల ఉపాధ్యక్షులు వాయల శ్రీనివాసులు, ఎంపీటీసీలు, సర్పంచులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాత్రమే, పొలిటీషియన్స్ కాదు, రాజకీయాలు మాత్రం చేయలేదు. సెక్రటరీ పనికి అసలు ఏం బాగలేదు. ఇంటర్వ్యూ చేసుకోమంటే ప్రతిరోజు ఇచ్చిన వర్క్ మీరు పెండింగ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే మీ శాలరీ మీకు వస్తుంది, రైట్? ఇది గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి మీ శాలరీ మీకు వస్తుంది. వచ్చిన శాలరీ కోసం మీరు పని చేయొచ్చు కదా. ఇప్పుడు ఎంపీఓ గారు కూడా ఇదే నాకు కంప్లైంట్ ఇచ్చారు. సో మీరు కరెక్ట్గా వర్క్ చేస్తే గ్రామాలు ఎందుకు ముందుకు పోవు? మీరు ఈ నెక్స్ట్ జన్మభూమి కార్యక్రమం వస్తుంది. ఆ జన్మభూమి కార్యక్రమానికి ఎంపీటీసీ ఉంటారు, సర్పంచ్ ఉంటారు, అలాగే సెక్రటరీ ముగ్గురు కూర్చొని మాట్లాడుకొని ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజల యొక్క పెన్షన్లు అయితేనేమి, రేషన్ కార్డ్స్ అయితేనేమి, ఇంకేదైనా సమస్యలు ఉంటే వాటి గురించి మీరు మాట్లాడుకొని ఆ రోజు వచ్చినటువంటి అధికారులకు మీరు తెలియజేస్తే సమస్యలు అనేవి పరిష్కారం అవుతాయి. సెక్రటరీ ఏంటంటే మేమే పొలిటీషియన్స్ అన్నట్టుగా చేస్తున్నారు. నాకు వచ్చి కంప్లైంట్స్ గురించి మాట్లాడుతున్నారు, అందరి గురించి మాట్లాడటం లేదు. నేమ్స్ వద్దు, నేను చెప్పను కూడా. నెక్స్ట్ జన్మభూమి కార్యక్రమం అయిపోయిన తర్వాత ఎంపీడీఓ గారు విజిట్ చేస్తారు, అలాగే నేను కూడా చేస్తాను. ప్రతిరోజు మీరు గ్రామానికి వెళ్తున్నారా లేదా, మీకు ఇచ్చిన వర్క్ మీరు చేస్తున్నారా లేదా అనేది కంపల్సరీగా మేము విజిట్ చేస్తాము. చేసిన రోజు రానిటువంటి సెక్రటరీ ఎవరైతే ఉంటారో వాళ్ళు మేము ఆ రోజు లీవ్లో ఉన్నారు అంటే ఏ విధంగా ఎందుకు లీవ్లో ఉంటున్నారు అనేటువంటి రీజన్ కూడా మాకు చెప్పాల్సి ఉంటుంది. సో కాబట్టి సెక్రటరీకి నేను పర్టికులర్గా చెప్తున్నాను, ఎందుకంటే మీ మీద ఎక్కువ కంప్లైంట్స్ వస్తున్నాయి. మాకు బిజీగా ఉంటున్నాం. ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ వచ్చాయి, కానీ అంతకుముందు అంతా మీరు ఖాళీ తిరుగుతూనే ఉంటారు, మీ వర్క్ చేస్తూ ఉంటారు. కానీ మీరు ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్స్ అంటే మండలాన్ని దాటుతారు కదా, పక్క విలేజ్కి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటారు. సో మీరు కొంచెం గుర్తుపెట్టుకొని పొలిటీషియన్స్గా వ్యవహరించవద్దు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా మీరు ఏం చేయాలో అది చేయండి. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 3, 4 తేదీలలో గుంటూరు జిల్లా మంగళగిరిలో చేపట్టనున్న సమర దీక్షను విజయవంతం చేయాలని కోరారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ మేరకు స్థానిక రామూర్తిపేటలో ఉన్న ఆ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రతినిధి గంధం ప్రసన్నాంజనేయులు మాట్లాడుతూ ఈ ఏడాది పాలనతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నైజం బయటపడిందని అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారని అన్నారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ జిల్లా అధికార ప్రతినిధి కామరాజు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ నారాయణ, కౌన్సిలర్లు శ్రీనివాసులు, డేగారాము, మదన్మోహన్ రెడ్డి, నాయకులు జంపాని రాఘవులు, కుందర్తి శ్రీనివాసులు, కిషోర్, షాకుల్ హమీద్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రజల పక్షాన మేమున్నామని తెలియజేస్తూ 3, 4 తారీఖుల్లో సమర దీక్ష చేస్తూ ఉన్నాడు. దానికి అందరూ కూడా తరలి రావాలి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఏడాది పాలనలో చంద్రబాబు నాయుడు ఏంటో తెలిసిపోయింది ప్రజలందరికీ. ఆయన వేసుకున్న ముసుగు కూడా తొలగిపోయింది. చంద్రబాబు నాయుడు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు, ఎన్ని అబద్ధాలు చెప్పి దొడ్డిదారిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారో ఈరోజు ప్రజలందరికీ తెలిసిపోయింది. ఈరోజు హైదరాబాద్లో రేవంత్ రెడ్డి తోటి కలిసి పెద్ద హై డ్రామాని క్రియేట్ చేసి తప్పు చేసి కూడా తప్పును కప్పిపుచ్చుకుంటూ ఈ లోపాయకారతనంగా డబ్బులు పంచడం అనేది, ఏ విధంగా డబ్బులతోటి ప్రలోభ పెట్టాలా నాయకులు అనేది చేస్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడిని ప్రజలు తరిమి కొట్టే రోజు దగ్గరగా వచ్చేసింది. చంద్రబాబు నాయుడు గారు, మీకు రోజులు దగ్గర పడ్డాయని ఏడాది పాలనలోనే మీకు ఈ ప్రభుత్వానికి
బుద్ధి చెప్పే రోజు వస్తుందనేసి ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారు సమశంకర్రావు పూరించారు. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయవలసిందిగా అందరినీ కోరుకుంటూ ఈ నెల 3-4 తారీఖుల్లో మంగళగిరిలందు తలపెట్టినటువంటి సమరాధ్యక్ష వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఈ మన్నుటెండలు కూడా లెక్క చేయకుండా ఆయన ఈ పేద ప్రజలకు, ఈ పేద మహిళలకు, ఈ రైతుల కోసం, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాల కోసం ఈ యొక్క సమర దీక్షను తలపెట్టడం జరిగింది. ఈ దీక్షకు మన కావలి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో అందరూ కూడా ఆ దీక్షకు వెళ్ళి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలపాలని మేమందరం సవినయంగా విన్నవించుకుంటున్నాం. ఎన్నికలలో ప్రజలకిచ్చిన హామీలను మేనిఫెస్టోలో ఇప్పుడు కనిపించకుండా చేసిన ఘనత ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి దక్కిందని విమర్శించారు వైఎస్ఆర్సీపీ జిల్లా అధికార ప్రతినిధి కామరాజు. ఈ మేరకు స్థానిక రామూర్తిపేటలో ఉన్న ఆ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఏమైతే చెప్పారో అవి ఒక్కటి కూడా ఈరోజు నెట్లో లేవు. 600 హామీలను ఎన్నికల మేనిఫెస్టోలో వాళ్ళు ఇస్తే వాటిల్ని చివరికి 60 హామీలుగా నెట్లో చూపిస్తే చివరికి ఆ 60 హామీలను కూడా యూట్యూబ్లో పెట్టిన వాటిని కూడా తీసివేయడం జరిగింది. కనీసం ఎన్నికల మేనిఫెస్టోను కనిపించకుండా చేసిన ఘనత ఈ తెలుగుదేశం పార్టీకే చెందుతా ఉంది. ఎందుకంటే ఈ మేనిఫెస్టోలో ఏవైతే వాళ్ళు ప్రామిసులు చేశారో అవన్నీ ప్రజలు ఎక్కడ అడుగుతారని చెప్పని చివరికి వారు చెప్పిన ప్రజలకు కనిపించకుండా ఆ మేనిఫెస్టోనే మాయం చేసిన ఘనత జరుగుతూ ఉంది. అదేవిధంగా ఏ దేశం ఎగినా ఎందుకు కాలిడినా పొగడరా నీ తల్లి భారత భూమిని అని చెప్పిన పెద్దల సూక్తుల్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిట్ట నిలువున ఈ భారత భూమిని ప్రత్యేకించి తెలుగు గడ్డని అవమానించారు. ప్రపంచంలో ఏ కొత్త విషయాన్ని కనుగొన్నా దాంట్లో ప్రతి భారతీయుని పాత్ర ఉంటుంది, ప్రత్యేకించి తెలుగువాడి యొక్క గొప్పతనం ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఒక నెల్లూరు జిల్లా అంత లేని సింగపూర్ దేశాన్ని ఈరోజు మనం ఈ నవ నిర్మాణం అని చెప్పని ఈ నవ రాజధాని నిర్మాణం కోసం ఆ రాష్ట్రాన్ని ఆ దేశాన్ని మనం దేవరించుకునే పరిస్థితి ఈ దేశంలోని యువతని మేధావుల్ని అవమానపరిచే విధంగా ఉంది. ఎందుకంటే ఈ దేశంలో మేధావులకు కొరత లేదు. మోసగుండ విశ్వేశ్వరయ్య లాంటి మేధావులు ఆ రోజు చైనాకు వాళ్ళు ఒక ప్లాన్ అడిగితే ఆ ప్లాన్ లోనే ఒక మేడ్ ఇన్ ఇండియా అని చెప్పి చూపించిన ఘనత కలిగిన అంతటి మేధావులు ఉన్న ఈ దేశ చరిత్రని చీడబట్టించిన చరిత్ర ఈ చంద్రబాబు నాయుడు గారికి దక్కుతా ఉంది. మంచినీటి ట్యాంకర్ల సరఫరాలో మున్సిపల్ అధికారులు సమన్వయం పాటించాలని కోరారు స్థానిక 14వ వార్డు కౌన్సిలర్ శ్రీనివాసులు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం తాగునీటి సమస్యతో ప్రతి వార్డులో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అధికార పార్టీకి చెందిన కొన్ని వార్డులకు ఎక్కువ ట్యాంకర్లను తిప్పుతూ తమపై పక్షపాత వైఖరి అవలంబిస్తున్నారని అన్నారు. తమ వార్డులో కేవలం ఒక ట్రిప్ మాత్రమే ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారని అన్నారు. అయితే ఎవరికి కూడా సక్రమంగా నీరు సరిపోవటం లేదని ఎక్కువ ట్రిప్పులు సరఫరా చేయాలని కోరారు. మా వాటర్ సమస్య ఎక్కువగా ఉంది. ఆ నీరు అద్దె ఎక్కువైన దానివల్ల 4 ట్రిప్పులు ఇస్తే సాల్లేదండి ఏ గారిని అడిగాను. ఈ గారు ఏమంటే 4 ట్రిప్పులు ఇచ్చాం కదా తర్వాత మళ్ళీ పెడతామన్నారు. తర్వాత మొన్న పోయి అడిగాను. అడిగితే ఇప్పుడు నా చేతులు ఏమీ లేదు, నేను కమిషనర్కి వస్తేనే పెంచడం జరుగుతున్నారు. కమిషనర్ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇప్పుడు కమిషనర్గా ఆయనకి పవర్ ఇచ్చారు. కమిషనర్గా పవర్ ఇస్తే తర్వాత నిన్న ఫోన్ చేసి అడగడం జరిగింది. అడిగితే నేను మళ్ళా బిల్లు పెడతాను, ఆ బిల్లులో పెట్టిన తర్వాత వాటర్ వస్తాయని చెప్తున్నాడు. ఆ బిల్లులో పెట్టిన వాటర్ వచ్చిన దాకా జనాలు నెక్స్ట్ వర్షం వచ్చిందనుకో వచ్చిందాక ఆపుతాడా? ఇప్పుడు అది నీళ్ళు వచ్చేటప్పుడు పెట్టాలి కదా. ఇప్పుడు నీళ్లు ట్యాంకర్లు మనం అడగడం జరిగింది. 5 ట్యాంకర్లు రాయిస్తున్నాము. బస్తాన్ని 2 పెంచమని అడిగాను. ఆ 2 కూడా తర్వాత బిల్లు పెడితేనే పెడతానన్నాడు. ఈ విధంగా చేస్తే జనాలు ఏ విధంగా నీళ్లు తాగాలి, ఏ విధంగా అందాలి,
15వ వార్డుకి ముద్రపోడు, ముసునూరు, గుడమంట వాటర్ పంపుతున్నామన్న. ముసునూరు, ముద్రపోడు, గుడమంట వాటర్ తోలేటప్పుడు అందరికీ సమానంగా చూసి అందరినీ ట్యాంకర్లు అందరికి సమానంగా పెట్టి అందరికి అందుతున్నాయో లేదని ఎంక్వైరీ చేసుకోమనండి. అట కాకుండా 15వ వార్డుకి 6 ట్యాంకర్లు ఇచ్చి 14వ వార్డుకి 4 ట్యాంకర్లు ఇచ్చి 16వ వార్డుకి అసలు ఇవ్వకుండా ఉంటే జనాలు మా మీద అయిపడుతున్నారు. జనాలకి ఏం చెప్పాలి మేము? ఏ విధంగా చెప్పాలా? ఏ విధంగా తిరగాల? అందరికి పోసే బాధ్యత మీకు ఉందా లేదా? అందరికి పోయాలి కదా, అందరికి నేను అందించాలి కదా, ప్రజలందరికీ అందించాలని నేను మళ్ళా డీ గారికి మళ్ళీ మనవి చేస్తున్నాను. మళ్ళా మా వార్డుకి కావాలంటే ఎంక్వైరీ చేసుకొని మా వార్డుకి నీళ్ళు ఇవ్వండి. దానికి మీరు ఎంక్వైరీ చేసిన తర్వాత నీళ్లు పర్లేదు అనిపిస్తే ఆడిగురు అనకపోతే ఆపేసుకోండి. అంతేగాని ఈ విధంగా చేయడం మంచిది కాదు. నేను మరీ చెప్తున్నాను, కోరుతున్నాను. నిరుపేద కుటుంబాన్ని బోన్ మ్యారో వ్యాధి చిన్నాభిన్నం చేసింది. ఈ వ్యాధితో ఇప్పటికే 6 ఏళ్ల కుమార్తె భాగ్యశ్రీని కోల్పోయి పుట్టేడు దుఃఖంలో ఉన్న తల్లిదండ్రులు తాజాగా 3 ఏళ్ల కుమారుడు అదే వ్యాధితో బాధపడుతున్నాడని తెలుసుకుని తల్లడిల్లుతున్నారు. కావలి పరిధిలోని బుడంగుంట దళితవాడలో ఉంటున్న శ్రీనివాసుల కుటుంబ పరిస్థితి ఇది. దాదాపు 40 లక్షలతో కూడుకున్న ఆపరేషన్ను చేయించుకునేందుకు ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడంతో ఏం చేయాలో పాలుపోక మదనపడుతున్నారు. తన కుమారుడు శ్రీమంత్కు ప్రాణభిక్ష పెట్టాలని తల్లిదండ్రులు శ్రీనివాసులు మరియమ్మలు కోరుతున్నారు. నా పేరు అక్కిలగుంట శ్రీనివాసులు. మాది కావాలి పక్కన బుడంగుంట గ్రామం. కానీ నాకు 3 పిల్లలు. కానీ ముందు పాప, తర్వాత బాబు. లాస్ట్ బాబు వచ్చేసి పుట్టిన 6వ రోజుకి చనిపోయాడు. కానీ ఎందువల్ల చనిపోయాడు అనేది అర్థం కాలేదు. మళ్ళీ పాపకు వచ్చేసి 7 సంవత్సరాలు భాగ్యశ్రీ పేరు. కానీ ఆ పాపని అన్నం తినకుండా సరిగ్గా ఉండిపోయేసరికి హాస్పిటల్లో కావాలో చూపించాను. కానీ కావాలి నుంచి వాళ్ళు నెల్లూరు వెళ్ళమని చెప్పారు. నెల్లూరులో కూడా వైద్యులు చూసి చెన్నై వెళ్ళమని చెప్పారు. కానీ చెన్నైలో వాళ్ళు బోన్ మ్యారో వ్యాధిగా నిర్ధారించినారు. కానీ అప్పటికే ఆ వ్యాధి కనుక్కునేసరికి కనీసం 6 లక్షల రూపాయల దాకా చాలా ఖర్చు అయిపోయింది. కానీ ఈ వ్యాధికి ట్రీట్మెంట్ చేయాలంటే కనీసం 40 లక్షల రూపాయలు అయితే కానీ బాగవుదని డాక్టర్లు కరాఖండికి చెప్పారు. ఆర్థిక స్తోమత వల్ల చూపించుకునే పరిస్థితిలో పోయిన నెల పాపను కూడా కోల్పోయినాను. కానీ పాప చనిపోయినది. కానీ అదే పరిస్థితి మళ్ళీ ఇప్పుడు బాబు అని 3 సంవత్సరాల శ్రీమంత్ బాబు పేరు. కానీ ఆ బాబుని కూడా నేను రక్త పరీక్షలు అన్నీ చేసి కనీసం 50 రూపాయల దాకా ఖర్చు అయింది. కానీ డాక్టర్ల వేలుగుల్లో ఈ బాబుకి కూడా అదే బోన్ మ్యారో వ్యాధి అని డాక్టర్లు నిర్ధారించినారు. కానీ మాకు ఏమీ తోచని పరిస్థితిలో ఈరోజు మేము పరిస్థితిలో ఉన్నాము. కానీ ఈ బాబుకి ట్రీట్మెంట్ కావాలంటే కనీసం 40 లక్షల రూపాయలైందే హాస్పిటల్కి తీసుకొని వస్తేనే ట్రీట్మెంట్ అని ప్రతి కరాఖండిగా చెప్పినారు. కానీ మాకు అంత స్తోమత లేక ఏమి తోచని స్థితిలో ఈరోజు ఉన్నాము. కానీ ఎవరైనా కానీ బాబుకి ప్రాణభిక్ష పెడతారని ఆశతో ఎదురు చూస్తూ మేము ఎప్పుడైనా కానీ మీకు రుణపడి ఉంటామని కోరుకుంటున్నాం. సిటిఎన్ కబుర్లు నేటికి సమాప్తం.